హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? ఈరోజు ఒక వార్త. డైట్ కాలేజీలలో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అంటూ అన్ని ప్రధాన వార్తాపత్రికలలో కూడా ప్రచురితమైనటువంటి వార్త అండి. ఇది రాష్ట్రంలోని 13 జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కాలేజీల్లో ఉన్న దాన్ని వీళ్ళు బలోపేతం చేయడానికి డిప్యుటేషన్ పద్ధతిలో అధ్యాపక పోస్టుల భర్తీ చేపడుతున్నట్లు పాఠశాల విద్యా సంచాలకులు విజయ రామరాజు తెలిపారు. ఈ వార్త చూడండి ఒకసారి. విశ్లేషణ చేద్దామండి. ముందు ఒకసారి చూడండి. ఈ మేరకు ఆయన మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి అర్హులైనటువంటి పాఠశాల సహాయకులు, స్కూల్ అసిస్టెంట్లు, అలాగే హెడ్ మాస్టర్స్ అండ్ మండల విద్యాశాఖ అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 10లోగా ఆన్లైన్ ద్వారా ఈ యొక్క దరఖాస్తులు సమర్పించాలని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వీరు రిలీజ్ చేశారండి. సుమారుగా సబ్జెక్టులో ఒక 55% మార్కులు సెకండ్ క్లాస్ ఉండాలి, దీనికి 55% ఉండాలి. రెండోది ఎంఈడిలో 55% ఉండాలి. రెండోది స్కూల్ అసిస్టెంట్గా కనీసం 5 ఏళ్ళు పనిచేసిన అనుభవం కావాలి. అభ్యర్థుల గరిష్ట వయసు 58 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక్కడ వెబ్ లింక్ ఇచ్చారు చూడండి. దీని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని చెప్తూ ఉన్నారు. వెంటనే చూడండి, దీనికి 16, 17 తారీఖుల్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది అంటున్నారు. 19వ తారీఖున ఇంటర్వ్యూ అండ్ 21న డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చెప్తున్నారు. రెండవది 22వ తారీఖున వారు కేటాయించినటువంటి డైట్ కాలేజీలో వీరు చేరాలి అని చెప్తున్నటువంటి వార్త. ఒకసారి కనుక ఆలోచిస్తే ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్లని, ఆ క్యాలెండర్లు అని చెప్పారు, కానీ యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ అయింది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని ఉద్యోగాలు జరుగుతుంది, కొంతమందికి భర్తీ జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఇటు పీజీలు, ఎంఏ, ఎంఎస్సీలు లేకపోతే ఎంకామ్లు ఇవి చేసి తర్వాత ఎంఈడీలు ఇలాంటివి కంప్లీట్ చేసుకుని డైట్ కాలేజీల్లో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి అండి, 1 ఏడాది 2 ఏడాదులు కాదు మిత్రులారా, దశాబ్దాలుగా ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఆల్రెడీ ఉద్యోగం ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లకి, హెచ్ఎంలకు, ఎంఈ వాళ్ళకు వీళ్ళని డిప్యుటేషన్లో కట్టబెట్టడం. ఎంతకాలం నుంచి ఈ ఉద్యోగాలను డిప్యుటేషన్లో కట్టబెడతారో మరి అర్థం కాలేదు. కానీ ఒకసారి కనుక రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇస్తే ఏం ఉరిగిపోతుందండి, చాలామందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా. లేదా కొంతమందిని అంటే లేదు, ఒకవేళ అలా కాని పక్షంలో మీరు 70-30% వేయాలి, లేదా బయట నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి. మీరు ఇచ్చేటువంటి డిప్యుటేషన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్లోనైనా మీరు బయట నుంచి తీసుకుంటే సరిపోయేది. అంటే అందరికీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే పీజీ కంప్లీట్ చేసి ఉన్నారో, ఎంతమంది అయితే ఎంఈడీలు చేసి ఉన్నారో వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చుంటే బాగుండేది. అంతేగాని ప్రతి ఏడాది కూడా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు వీళ్ళని ఇలా డైట్ కాలేజీలకి డిప్యుటేషన్ మీద మళ్ళీ ఇస్తుంటే ఇక్కడ పాఠశాల స్థాయిలో విద్యాబోధన కుంటుపడుతుంది. ఆ విషయం అందరికీ తెలిసినటువంటిది. ఒక పక్క ఇక్కడ చేస్తున్నటువంటి వాడికి కూడా నేను రియల్గా డైట్ కాలేజ్లో ఉన్నానా, ఫ్యాకల్టీగా ఉన్నానంటే వాళ్ళందరూ ఎంఏడ్లు ఎలా చేశారో అందరికీ తెలుసు. డిస్టెంట్ మోడ్లో కంప్లీట్ చేసుకొచ్చి ఇక్కడ డైట్ కాలేజీలో పిల్లలకు బోధిస్తే విద్యాబోధన ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఒక పక్క ఇక్కడ ఎంఏఓలు, హెడ్ మాస్టర్లు పాఠశాల స్థాయిలో, ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి పనులతోనే సతమతమైపోయి ఆ యాప్స్తో వాళ్ళు పక్క ఏడుస్తూ ఉంటే ఈ మళ్ళీ ఇలాంటి వాళ్ళని పట్టుకెళ్ళి ఇక్కడ డైట్ కాలేజీల్లో ఈ వేళ నుంచి మీరు లెక్చరర్స్ కాబట్టి మీరు ఇది ఒక పాత్ర పోషించండి అని చెప్పడం ఏమాత్రం కూడా వివేకవంతమైనటువంటి చర్య కాదని ప్రభుత్వం గుర్తించాలండి. ఎందుకంటే దీని మీద విజ్ఞులైనటువంటి వారు కూడా ఆలోచించాలి. దీనికోసం ప్రత్యేకించి చాలామంది ఏళ్ల తరబడి లేదు అనుకోండి, మీరు విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీస్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలామంది పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకంటే దమ్మున్నటువంటి ఫ్యాకల్టీ కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బయట వాళ్ళకి అవకాశం లేదు అనుకుంటే యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా అవకాశం ఇవ్వండి. 70%, 30% ఓపెన్ రిక్రూట్మెంట్ బయటకు వదలండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయండి. మీరు ఈలోగా డిఎస్సి లాంటివో లేకపోతే ఇలాంటి ఇతరత్ర డివైఈఓ లాంటివో ఈ ఇచ్చేలోగా మీరు ఎలాంటి రియాక్షన్స్ అన్న మీరు కొన్ని చేయాలి. కంటి తుడుపు చర్యలు అంటారనమాట అండి ఇలాంటివన్నీ. మీరు ఈ రకంగా చేయకపోగా మొత్తం ఉన్నటువంటి 275 ఉద్యోగాలు కూడా మీరు వీళ్ళతోనే భర్తీ చేసి ఇక్కడ పాఠశాల స్థాయిలో 275 మంది లేనటువంటి లోటును ఏ రకంగా తీరుస్తారో మరి ప్రభుత్వం దీనికి సమాధానాలు చెప్పాలండి. కాబట్టి చాలాసార్లు మనం ఏసీ గదుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి సరిగ్గా వర్కౌట్ కావడం లేదండి. ప్రస్తుతం డైట్ కాలేజీల పరిస్థితి ఎలా ఉందన్నది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. త్వరలో ఈ డైట్ సెట్, డీసెట్, ఏపీ డీసెట్ నోటిఫికేషన్ రానున్నటువంటి నేపథ్యంలో ఈ అధ్యాపక పోస్టుల భర్తీ జరుగుతుందని ఒక వర్గం చెప్తూ ఉంది. అయితే దీని మీద కూడా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి చాలామందికి కన్ను ఉంటుందన్నమాట అండి. అంటే ఇక్కడ వీళ్ళు
పిల్లలకు కళాశాల ఈ స్కూల్లో ఈ పాఠాలు చెప్పడానికి ఇష్టపడలేనటువంటి చాలామంది ఏం చేస్తారంటే అక్కడ డిప్యుటేషన్లు అయితే మనకి మంచి భారీగా కూడా మంచి నజరానాలు ఉంటాయి కదా, కాబట్టి డైట్ కాలేజ్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో కూడా చాలామంది ఇక్కడ వర్క్లో తప్పించుకోవడానికి కూడా దీనికోసం చేస్తారు. దీనికోసం తెర వెనకాల కూడా చాలా జరుగుతూనే ఉంటాయండి. ఇవన్నీ ప్రతిసారి జరిగేదే, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 70-30 రేషియోలో 70% ప్రమోషన్లో ఇచ్చుకుని 30% రిక్రూట్మెంట్ ఇచ్చుకోండి. ఇక్కడ ఈ 30% ఇచ్చేటుకునే దాంట్లో కూడా మీరు మళ్ళీ ప్రయారిటీ తీయండి, అప్లై చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో చేస్తున్న వాళ్ళకి అవకాశం అండి. ఒకవేళ వాళ్ళకి విల్లింగ్ లేకపోతే మీరు అప్లికేషన్స్ మీరు తీసుకోండి జనాల దగ్గర నుంచి. ఎవరైనా పీజీ కానీ లేకపోతే ఎవరైనా ఎంఎడ్ ఆర్ బిఎడ్తో ఉన్నటువంటి వారు, లేకపోతే మీరు ఆశించినటువంటి 55%తో ఉన్న వాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చారండి, అంత ఫుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పాఠం చెప్పడానికి సరైనటువంటి దమ్మున్న వర్త్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళని మీరు తీసుకుని వాళ్ళతో డైట్ని బలోపేతం చేయాలి. కానీ ఆల్రెడీ ఇప్పటికే అక్కడ భ్రష్టు పట్టినటువంటి దాన్ని మీరు మళ్ళీ వీళ్ళతోనే తీసుకుంటే ఏదో నింపాము లేకపోతే డిప్యుటేషన్ మీద పంపించాము అంతే తప్ప దీనికైతే మాత్రం ఏ మాత్రం కూడా న్యాయం జరగదు. దీని మీద మరి నిరుద్యోగులు కూడా ప్రశ్నించాలి. ఇది ఎంత మాత్రం కూడా హర్షించదగినటువంటి వార్తగా మాత్రం ఇది అనిపించడం లేదండి.